అలా హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ట్రావెల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తిరుపతికి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. మేమైతే 7:10కి వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి అయితే బయలుదేరుతున్నామండి ట్రైన్లో. ఇక్కడ నుంచి మనకు తిరుపతి నుంచి 43 కిలోమీటర్స్ దూరంలో ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి. ఆ గుడిని అయితే మీకు ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఇప్పుడైతే ఆడి మాసం కదండి, ఆడి నెల అంటే ఇక్కడ మనకు తెలుగులో ఆషాఢ మాసం అంటాం కదా, అదే తమిళ వాళ్ళు ఆడి నెల అంటారు. ఆడి నెలలో సుబ్రహ్మణ్య స్వామికి అలాగే అమ్మవారికి చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్దామని మేమైతే అనుకున్నాము. రానున్న సోమవారం అంటే 29వ తేదీ ఆడు కృతిక ఉందండి. ముందు రోజు 28వ తేదీ భరణి ఉంది. సో 28, 29, 30 ఈ రోజుల్లో ప్రతి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూడా విశేషంగా పూజలు అయితే జరుగుతాయి. ఆడి కృతిక అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా ముఖ్యమైన దినోత్సవం కాబట్టి కావళ్ళు అన్నీ కూడా చాలా బాగా విశేషంగా పూజలు జరుగుతాయి. సో నేను మీకు ముందుగానే ఈ గుడిని చూపించడం వల్ల ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్తారని నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే ఆల్రెడీ మన ఛానల్లో తిరుపతికి ఇంకా దగ్గరలో ఉన్న తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడి వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి. అక్కడ కూడా చాలా బాగా పూజలు అయితే జరుగుతాయి కృతిక రోజు. కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇదిగోండి పాకాలలో అయితే ఈ గుడి ఉంటుంది. కాబట్టి మేము పాకాల జంక్షన్లో అయితే ట్రైన్ దిగేసాము. మా వాళ్ళు చూడండి వెళ్తున్నారు. జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ గుడి. కాబట్టి మేమైతే ఆటో తీసుకొని వెళ్ళాము. ఒక 10 మినిట్స్ కంటే తక్కువ పడుతుందండి ఆ గుడికి రీచ్ అవ్వాలంటే. ఇది చాలా పాత గుడి అండి. కాకపోతే లాస్ట్ ఇయర్ నవంబర్లో మనకి ఇక్కడ ఒక పెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనేది పెట్టారన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, చాలా చిన్నగా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తున్న తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది. ఆ విగ్రహం అయితే రీసెంట్గానే పెట్టారండి. లాస్ట్ నవంబర్ 1వ తేదీన ఇక్కడైతే కుంభాభిషేకం చేసి స్థాపించారు. సో మీ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది. ఆడి కృతిక రోజు ఇక్కడికి వస్తే చాలా బాగా పూజలన్నీ కూడా చూడొచ్చు. అదే కాకుండా ఈ ఆడి మాసం అంతా కూడా ఇక్కడ మంగళవారము ఇలా పౌర్ణమి ఇలాంటి పర్వదినాల్లో మీకు పూజలు విశేషంగా అయితే జరుగుతాయి. కాబట్టి ఎవరన్నా ఇంతవరకు ఈ గుడి చూడనట్లయితే వీలున్న వాళ్ళు తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. ఇదిగోండి ఇదే ఆ స్వామివారి విగ్రహం అన్నమాట. ఆటోకి అయితే 80 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఒకవేళ పాకాలలో బైక్ కానీ కార్ కానీ రెంట్కి తీసుకున్నట్లయితే కూడా మనం ఈజీగా అయితే ఈ టెంపుల్కి వచ్చి చూసి వెళ్ళొచ్చు. బట్ కొండపైనకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మెట్ల దారి నుండే వెళ్ళాలి. చూడండి స్వామివారు ఎంత బాగున్నారో, చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత చక్కగా ఉన్నారు స్వామివారు. 54 అడుగుల ఎత్తండి ఈ విగ్రహం యొక్క ఎత్తు. మలేషియాలో అయితే 140 అడుగుల ఎత్తు ఉంటుందండి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహము. అంత దూరం వెళ్ళి చూడలేం కదా అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మనకు తిరుపతికి ఇంత దగ్గరలో ఇంత పెద్ద విగ్రహం ఉన్న ఈ గుడి అయితే 100 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ గుడికి. కనీసం ఇక్కడ దాకైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడే మనం అలా వచ్చాం. అలాగే తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే హైవేలో, నేషనల్ హైవేలో పుత్తూరు దగ్గర కూడా ఇలాంటి ఒక విగ్రహం అయితే ఉందండి. అది 30 అడుగుల ఎత్తులో ఉంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అక్కడికి కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఇంకా కుదరలేదు. ఎలాగోలా ఇక్కడికైతే వచ్చేసాము. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. చాలా స్పేసియస్గా ఉంది ఈ టెంపుల్ అంతా కూడా.
ఎంత బాగుందో చూస్తున్న కొద్దీ స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మేమైతే నియర్లీ హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండిపోయాము. ఇక్కడంతా మనకి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి, అలాగే యాత్రికుల వసతి గృహం కూడా ఉంది. వాష్రూమ్స్ అవి కూడా కొంచెం బాగానే ఉన్నాయండి. ఇక్కడ ఉంది. అలాగే అక్కడే ఒక చిన్న షాప్ ఉందండి ప్రస్తుతం అయితే. అక్కడే మనం అర్చన టికెట్ కూడా తీసుకొని పైకి వెళ్ళాలి. అలాగే పూజ సామాగ్రి కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. సో ఇప్పుడైతే మనము మెట్లపై నుంచి వెళ్ళిపోదామండి. ఈ మెట్లు అయితే 2 దారులు ఉన్నాయి. ఎక్కడానికి ఒకటి, దిగడానికి ఒకటి మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ఒక టెంపుల్ అండి ఇది. ఇంతకీ ఈ ఊరి పేరు ఏంటో చెప్పలేదు కదండి. పాకాల దగ్గరలో ఉన్న ఊట్లవారిపల్లి అండి ఈ ఊరి పేరు అయితే. నియర్ బై బస్ స్టాండ్ అన్నా, నియర్ బై రైల్వే స్టేషన్ అన్నా పాకాలే అండి. పాకాలలో బస్ కానీ ట్రైన్ కానీ దిగిన తర్వాత మనము ఈ గుడికి ఆటోలో వచ్చేసేయచ్చు. ఇక్కడ మనకి నవగ్రహాలు అలాగే వినాయక స్వామి గుడి కూడా ఉంటుంది చిన్నవి. ముందుగా వినాయక స్వామిని దర్శించుకొని తర్వాత మెట్లను ఎక్కడం ప్రారంభించవచ్చు. ఇదిగోండి, ఇది ఎక్కే మెట్లు. అటువైపు కనిపిస్తుంది కదా, అది దిగే మెట్లు అనమాట. అటు సైడ్ నుంచి దిగేస్తారు. ఈ గుడి తిరుపతి నుంచి అయితే 43 కిలోమీటర్లు అండి. అలాగే అటువైపు చిత్తూరు నుంచి రావాలనుకుంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే తిరుపతికి చిత్తూరుకి మధ్యలో అయితే ఉంటుందండి ఈ గుడి. రెగ్యులర్గా పాకాలకి మనకి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ చాలానే ఉంటాయి, కాబట్టి ఈ గుడి చేరుకోవడం చాలా ఈజీనే. అలాగే ఇప్పుడు మనమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేద్దాము. మెట్లు అయితే ఒక 100 మెట్ల దాకా ఉండొచ్చండి, కానీ చాలా ఈజీగానే ఉంది వెళ్ళడానికి. కాకపోతే పెద్దవాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. మెట్ల మార్గం తప్ప వేరే ఛాన్స్ లేదు కొండ మీదకి వెళ్ళడానికి. సో ఇదిగోండి, చూసేయండి, చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎంత బాగుందో ఈ చక్కని ఊట్లవారిపల్లె సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనేది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే కింద వినాయక స్వామి విగ్రహం టెంపుల్ ఉంది కదా, అక్కడ మా పాపకి తేనెటీగ కుట్టేసిందండి. కొద్దిగా వాపు వచ్చేసింది. అది నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఇలాంటి చెట్ల మధ్యలో కొండలకి అలా వచ్చినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగచ్చు కాబట్టి కొంచెం మనం ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే మంచిదని అప్పుడే అనిపించింది. ఇన్స్టెంట్గా మా దగ్గర ఎట్లాంటి మెడిసిన్ కూడా లేదండి. సో ఇంకా అలానే వెళ్ళాము టెంపుల్కి. పర్లేదు, స్వామివారి దయ వల్ల ఏమి ఇబ్బంది కాలేదు. సో కొంచెం మాకు టెన్షన్గా ఉండిందండి. అక్కడ ఏంటంటే డ్రోన్తో వేరే వాళ్ళు షూట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ సౌండ్ విని కూడా మేము భయపడిపోయామన్నమాట. తేనెటీగలు ఎక్కడెక్కడన్నా ఉందేమో పుట్టలాగా అని చెప్పి. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలనే దానికోసం మీతో నేను ఈ విషయం కూడా షేర్ చేస్తున్నాను. మెట్లయితే అన్నీ కూడా కంప్లీట్ చేసేసాము. పైన చూసారంటే లెఫ్ట్ సైడ్ మనకి వినాయక స్వామి వారి విగ్రహము అలాగే శివలింగం కూడా ఉంటుంది. మొదట్లో ఇక్కడ చిన్న మండపం లాగా కనిపిస్తుంది కదండి, ఇదైతే పల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి వారే ఉంటారు ఇక్కడ కూడా. లోపల సరిగా కనిపించట్లేదండి, గేట్ క్లోజ్ చేసింది కాబట్టి. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 AM నుంచి 12 PM వరకు ఉంటుందండి. అండ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం అయితే 4 నుంచి 8 వరకు అయితే ఉంటుందండి. కాకపోతే ఆడి మాసంలో కొంచెం ఎక్కువసేపే ఉంటారు. మీరైతే ఒకసారి సిబ్బంది ఫోన్ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఒకసారి కాల్ చేసి వెళ్ళినా కూడా టెంపుల్ ఉందా లేదా అనేది క్లోజింగ్ టైం అవి చెప్తారనుకుంటున్నా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే తప్పకుండా ప్రొవైడ్ చేస్తానండి. చాలా పీస్ఫుల్గా ఉందండి. చుట్టూ కూడా మంచి వ్యూ అయితే ఉంది. కొండపైకి ఎక్కాం కదా, ఇక్కడ చాలా బాగుంది. ఇంకా మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. ఇక్కడ మళ్ళీ కొద్దిగా డౌన్లోకి వెళ్తే మనకి మెట్లు అనేది వస్తాయి. అక్కడ మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేస్తారు కదా, ఈ పూజ చేసిన వారికి ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఉద్యోగం, చదువు మొదలగు సమస్యలు ఉన్నా కూడా
పరిష్కారం దొరుకుతుంది. స్వామివారికి అభిషేకం చేయాలంటే మంగళవారం అనేది చాలా శ్రేయస్కరం అండి. కాబట్టి ఆ రోజు అభిషేకం అనేది జరుగుతుంది. సో వివాహం కావాలనుకున్నా, కుజగ్రహ దోషం నివారణ అవ్వాలనుకున్నా ఇక్కడ అభిషేకం అనేది చేయించుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. అలాగే వివాహం కాని వాళ్ళు 5 మంగళవారాలు అభిషేకం చేపిస్తే తప్పకుండా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి పుత్ర సంతానం కూడా కలుగుతుందని ఇక్కడ బోర్డులోనే ఉన్నిందండి. సో ఎవరన్నా ఇలాంటి అభిషేకాలు చేయించుకోవాలన్నా కూడా తప్పకుండా అయితే మంగళవారం అనేది చేపించుకోవచ్చు. 7:30 నుంచి 8:30 వరకు అభిషేకం అనేది జరుగుతుంది. సో ఫైనల్గా అయితే ఇదండి మనకు మెయిన్ లోపల దేవాలయం. ఇక్కడ మనకి బోర్డులో కనిపిస్తుంది కదండి, అది ఈ దేవాలయం యొక్క స్థల పురాణము. వీడియో చివరిలో అయితే నేను స్థల పురాణం చెప్తానండి. అలాగే ఇక్కడ స్వామివారు వల్లి దేవసేన సమేతంగా ఉన్నారు. మీరు కూడా ఉన్న చోటు నుంచి దర్శనం చేసుకోండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. కాకపోతే ఇంకా కృతిక అలాంటి రోజుల్లో వస్తే రద్దీ ఎక్కువగా ఉండొచ్చు. మేమైతే పౌర్ణమి రోజు వెళ్ళాము. చాలా బాగా జరిగింది దర్శనము. చాలా బాగుంది చూడండి. ఇక్కడ అంతా మనకి ప్రకృతి రమణీయత అంతా ఇక్కడ కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారు అంటేనే కొండలకు ప్రతీక. ఇలాంటి కొండలపైన మంచి వాతావరణంలో స్వామివారి దేవాలయాలన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే దిగే మెట్లండి. మనం అటు సైడ్ నుంచి ఎక్కాం కదా, ఇది దిగడానికి ఉన్న మెట్లు. ఎంత బాగుందో చూడండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. అందులోనూ మేము మార్నింగే వెళ్ళాము, 9 ఆ టైంలో ఉన్నామండి. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ గుడి యొక్క స్థల పురాణం తెలుసుకుందాము. పూర్వము ఈ దేవస్థానము గల ప్రాంతమును పల్లవ దొరల ఏలుబడిలో ఉన్నందున ఈ ప్రాంతమునకు పాల్యం కొండ అనే పేరు వచ్చిందని అంటారు. ఈ పాల్యం కొండలోని గుండు కింద సిద్ధాచారి అనే వ్యక్తి సంతాన ప్రాప్తికై ఈశ్వర ధ్యానం చేయగా ఒక శుభదినమున పుత్ర సంతానం కలిగింది. పుత్రునికి పాలవరాయుడు అను నామధేయం చేసి, పాలవరాయనికి 11 సంవత్సరాలు ఉండగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు. దాంతో పాలవరాయుడు ఎంతో దుఃఖంతో నిత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ధ్యానం చేస్తూ దుంపలు, కందమూలాలు, ఫలాలు తింటూ జీవించి జీవితపు అంత్యదశ అంటే 80 సంవత్సరాలలో ఘోర తపస్సును చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రత్యక్షమై, నీ భక్తిని మెచ్చినాను, ఏ వరం కావాలో కోరుకోమంటే నిన్ను చూసినందుకు నా జన్మ తరించింది. తమరు దేవేరులతో వెలసి భక్తులను అనుగ్రహించవలసిందిగా వేడుకొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సమ్మతించి రాబో కాలంలో ఒక స్వర్ణకారుని చేతుల మీదుగా దేవస్థానము నిర్మితమవుతుందని వరమిచ్చారు. వరమిచ్చి మోక్షం కల్పించి అంతర్ధానమయ్యారు. ఆ తరువాత పాకాలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన మేలిపాటి మునస్వామి ఆచారి స్వర్ణ వ్యాపారం చేస్తూ కడుపు నొప్పితో బాధపడుతుంటే ఒకరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కలలో కనిపించి పాల్యం కొండపై గల దొనలోని తీర్థమును సేవింపమని చెప్పారు. మేలిపాటి మునస్వామి ఆచారి స్వామివారు కలలో చెప్పినట్లుగా దొనలోని తీర్థమును సేవించగా కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందారు. అలా నొప్పి తగ్గిన వెంటనే ఆయన పరిసర గ్రామాలకు తెలిపి గ్రామస్తుల సహాయంతో ఇక్కడ గుడినైతే నిర్మించారు. అప్పుడు గుడికి వెళ్ళడానికి గుండు అడ్డంగా ఉంటే స్వామివారిని ప్రార్థించగా పై భాగంలో పిడుగుపడి గుండు 2గా చీలింది. ఆ తర్వాత దారి అనేది ఏర్పడింది. కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆడి కృత్తికకు 5 రోజుల బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ నిర్వహిస్తారు. ఇదిగోండి, చివరిగా మళ్ళీ ఒకసారి స్వామివారిని చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు, చూస్తుంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. శ్రీ శరవణ భవ, హరోహర హరోహర. సో మీలో ఎవరైనా ఈ గుడిని ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉనింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉనింది అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే పాకాలలో రెంటెడ్ వెహికల్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా తెలిస్తే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వేరే వాళ్ళకి యూస్ అవుతుంది. బైక్ కానీ అలాగే కార్ కానీ ఉంటే మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ అనేది కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో అది ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. అలాగే ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. నేను ఎప్పుడైనా ఒక ప్లేస్ని వీడియో పెడుతున్నాను అంటే
వెళ్ళలేని వాళ్ళు వెళ్ళి చూసినట్లుగా అనిపించాలి. అలాగే వెళ్ళాలనుకునే వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని అయితే నేను ఎప్పుడు కూడా ఆలోచించి వీడియోస్ అయితే పెడుతుంటానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.